ప్రిస్క్రిప్షన్ స్పష్టంగా ఉండాలి. పోస్ట్ మార్టం నివేదికలు, మెడికల్ లీగల్ డాక్యుమెంట్లలోను అందుకు అనుగుణంగా డాక్టర్లకు ఆదేశాలు ఇవ్వండి. ఒడిశా సర్కార్కు ఆ రాష్ట్ర హైకోర్టు ఆర్డర్. ప్రిస్క్రిప్షన్ సంబంధించిన విషయంలో ప్రిస్క్రిప్షన్ రాసేటప్పుడు ఏం చేస్తారంటే ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాసేదంటే ఆ మందుల షాపుని తప్ప ఎవరికి అర్థం కాదు. అసలు నువ్వు ఏ మందు రాస్తానో ఎందుకు రాస్తానో అనే విషయంలో డాక్టర్కును మెడికల్ షాప్ ఆయనకే తెలుస్తుంది. మళ్ళీ ఒక్కొక్కసారి కొంతమంది డాక్టర్లకు, ముఖ్యంగా చైల్డ్ అంటే ఆ చిన్నపిల్లలకు సంబంధించిన డాక్టర్లు, లేదంటే గుండె ఆపరేషన్ సంబంధించిన డాక్టర్లు కొంతమంది అయితే ఆయన రాసింది వేరే మెడికల్ షాప్ తీసుకుపోయినా అర్థం కాదు. ఇది ఎక్కడ తీసుకున్నారండి అంటే పలానా డాక్టర్, అక్కడనే మెడికల్ షాప్ ఉంటే ఆన చూసుకోపోరే అంటారు. అంటే ఎందుకు ఒక మందు రాస్తున్నప్పుడు ఆ మందు ఎందుకు వర్తిస్తుంది, ఏ విషయంలో వర్తిస్తుంది, ఎట్లా? ఈరోజు ఈ ప్రిస్క్రిప్షన్ సంబంధించిన విషయంలోనే కాకుండా కోర్టులు ఇంకో విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే వీలైనంత వరకు ఈరోజు ఒక పేషెంట్ హాస్పిటల్లో జాయిన్ అయితే ఆయనకు మందుల మీద మందులు రాస్తూ, ఈరోజు కొత్తగా డెలివరీ అయినటువంటి ఒక అమ్మాయి కూడా పాప పుట్టగానే ఆ పాప కోసం అని చెప్పేసి పాపను తీసుకుపోయి బాక్సులో పెడితే ఆ బాక్సులో పెట్టిన పాపకి ఈ పొద్దున నుండి సాయంత్రం వరకు 10,000 మందులు రాస్తున్నారు. ఈ మందులు దేనికి సార్ అని అడిగితే వాళ్ళు సమాధానం చెప్పేటువంటి పరిస్థితి ఉండదు. మరి ఈ మందులకు సంబంధించిన విషయంలో కూడా ఈ మందులు వేయచ్చా వేరదా, వీళ్ళు ఒక రోజులో ఎన్ని మందులు రాస్తున్నారు, వారం రోజుల పాటు ఒక పాప ఆసుపత్రిలో ఉండేదంటే వారం రోజుల పాటు వీళ్ళు రాసినటువంటి మందులు ఏంది, వాళ్ళు తీసుకున్న బిల్లులు ఏంది అనే విషయంలో కూడా ప్రతిసారి ఆ హాస్పిటల్ మీద ఒక విచారణ కమిటీ ఉండి వీళ్ళు ఏం రాస్తున్నారు, ఎంత డబ్బులు వృధా చేస్తున్నారు, అసలు ఆ మందులు తీసుకుపోయినాక పేషెంట్కి వేస్తున్నారా వేయట్లేదా, ఇంజక్షన్లు వేస్తున్నారా లేదా, మళ్ళీ తిరిగి మెడికల్ షాప్కి పంపిస్తున్నారా అనేది కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది. దాని మీద కూడా కోర్టులో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ప్రిస్క్రిప్షన్ అనేది ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలి. చదువుకున్నవాడు, కనీసం చదువుకున్న వాడికైనా నువ్వు రాసేది ఈ మందు ఏంటిది, ఈరోజు పారాసిటమాల్ అని రాసేదంటే పారాసిటమాల్ అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఎందుకు రాస్తున్నారు అని చెప్పేసి అయితే కోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. పోస్ట్ మార్టం నివేదికలైనా మెడికల్ లీగల్ డాక్యుమెంట్లు కూడా తప్పకుండా ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలని అయితే వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏది ఏమైనా కూడా ఆసుపత్రులకు సంబంధించిన విషయంలోనే ఎక్కడైనా కూడా జరుగుతున్న అరాచకాలు మొత్తం ఆ మెడికల్కి సంబంధించిన దందాలు జరుగుతున్నాయి. ఈరోజు కోట్లాది రూపాయల ఆ డబ్బుల్ని ఆ మందుల షాపుల పేరుతోని అదే ఆసుపత్రిలో వాళ్ళు సంపాదించుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మందు వారం రోజులు కావాల్సినటువంటి మందులు తీసుకుంటే సరిపోయేటువంటి పేషెంట్కి నెల రోజుల పాటు రాస్తున్నారు మందులు. 2 రోజులు వేసుకుంటే తక్కువ అయ్యేటువంటి జ్వరానికి 15 రోజులకు మందులు రాస్తూ ఉన్నారు. ఈరోజు చిన్నగా కాలు బెనికింది అని చెప్పేసి ఆసుపత్రికి పోయి మీరు పోతే స్కానింగ్ తీపిచ్చి 8,000 రూపాయలు 10,000 రూపాయలు వేస్ట్ చేస్తున్నాడు. అదే స్కానింగ్ సంబంధించిన విషయంలో ఏమున్నది, అమ్మ కాలు జారింది కదా 2 రోజులు తగ్గుతుంది అని చెప్పేసి 2 రోజులు మందులు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయకుండా 15 నుండి నెల రోజుల పాటు మందులు ఇచ్చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ మందులు ఎందుకు రాస్తున్నారంటే ఆ మెడికల్ షాపులతోని ఆ ఆసుపత్రిలో డాక్టర్లు కానీ ఆసుపత్రిలో యాజమాన్యం కానీ కుమ్మక్క అయిపోయి ఉంటుంది. కాబట్టి ఈ మెడికల్ షాపుల్లో వాళ్ళు అమ్ముకునేటువంటి సేల్స్లో వాళ్ళకి వాటా ఉంటుంది. కాబట్టి వాళ్ళు 2 రోజులకు 3 రోజులకి ఇవ్వాల్సిన మందుని కూడా 15 రోజులకు నెల రోజులకు ఇస్తున్నారు. ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలి. వీలైతే మీరు ఆరోగ్యంగా ఉండడం కోసం ప్రయత్నం చేయాలి తప్ప ఆసుపత్రిలో పోయేటువంటి పాలు కావద్దు అని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాం. దయచేసి ప్రజలు ఆలోచించాలి, మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ